ఒకరోజు పరమశివుడు మరియు సతీదేవి త్రిలోక సంచారం చేస్తూ భూమిపై దండకారణ్యాన్ని సందర్శిస్తున్నారు. వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతుండగా సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్రుడు వారికి కనిపించాడు. పరమశివుడు వెంటనే ఆయనకు నమస్కరించి ఆశీర్వదించగా సతీదేవి ఆశ్చర్యపోయింది. సతీదేవి అనుమానంతో పరమశివునితో ప్రశ్నించింది, నాథా, మీరు ఎందుకు ఒక మానవుడికి నమస్కరిస్తున్నారు? అందుకు పరమశివుడు నవ్వుతూ చెప్పాడు, దేవి, ఆయన శ్రీమహావిష్ణువు స్వయంగా భూలోకానికి అవతరించాడు. నీవు చెయ్యాలనుకుంటే ఆయనను పరీక్షించవచ్చు. సతీదేవి తన తపోశక్తితో సీతా రూపంలో మారి శ్రీరాముడి ముందు ప్రదర్శన ఇచ్చింది. కాని శ్రీరాముడు తన చింతను పక్కన పెట్టి సీతా రూపంలో ఉన్న సతీదేవిని చూసి శివనామ జపం చేస్తూ నమస్కరించాడు. ఆశ్చర్యానికి గురైన సతీదేవి తన పునర్విభావంలోకి వచ్చి శ్రీరాముడి ముందు తలవంచి నిలిచింది. సతీదేవి పరమశివుని వద్దకు తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని వివరిస్తూ తన దోషాన్ని అంగీకరించింది. పరమశివుడు ఈ పరిణామాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుని మౌనంగా ఉన్నాడు. తన ధర్మానికి అనుగుణంగా సతీదేవిని పరిత్యజించి కైలాసానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పరమశివుడు ఆత్మవిశ్వాసంతో కైలాసానికి బయలుదేరాడు. సతీదేవి తన తప్పు తెలుసుకుని విషాదంతో శివుని వెంబడి చూడగా ఆకాశవాణి శివుని ధర్మాన్ని ప్రశంసించింది. శంకరా, నీ ధర్మనిష్ట కోసం జగతికి నీవు ఆదర్శం. నీ మార్గం సనాతన ధర్మానికి చిరస్థాయి సంకేతం. ఈ మాటలతో పరమశివుడు నిశ్చలంగా తన మార్గం కొనసాగించాడు.